ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సంభవించిన వరద నష్టానికి 239 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, త్వరలో ఆ పనులు ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి. ఏదైతే గతంలో ఉన్న బీటీ రోడ్డు గడిచిన సంవత్సరం ఇదే టైంలో వచ్చిన వరదలకి ఆ రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. వాటికి సంబంధించిన పునరుద్ధరించే దాంట్లో భాగంగా 122 లక్షల రూపాయలతో పాలేరు రిజర్వాయర్ దగ్గర నుంచి అత్యాతండ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల దూరం రోడ్డుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రోడ్డుతో పాటు ఈ ప్రాంతంలో ఈ అత్యాతండా గాని ఈ పాలేరు ఈ పరిసర ప్రాంతంలో మన ప్రభుత్వం వచ్చిన ఈ 20 నెలలలో అంటే ఈ లింక్ కెనాల్తో కలుపుకొని సుమారుగా 249 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. వరదకి దెబ్బతిన్న కాలువలు కానీ వరదకి దెబ్బతిన్న రోడ్లు కానీ గతంలో ఏయంగా మిగిలిన రోడ్లు కానీ అంతర్గత సిమెంట్ రోడ్లు కానీ వాటితో పాటు పశు వైద్యశాల కానీ మంచినీటికి సంబంధించిన తాగునీరు సమస్యకు సంబంధించిన వర్క్ కానీ ఈ వర్కులన్నిటికీ కలిపి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గత సంవత్సరం వరదలకు నష్టపోయిన ఇతరత్ర పనులకి సుమారు 239